రైతు మిత్రులందరికీ నమస్కారం. కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వరిలో వచ్చే గడ్డి, చిన్నపాటి కలుపు మొక్కలు, అలాగే ఊదర, తొంగ, వెడల్పాటి ఆకులు గల కలుపును నివారించేందుకు వాడే కొరియన్ అనే వరిలో కలుపు నివారణ మందు గురించి అయితే తెలుసుకుందాం. వ్యవసాయము మరియు ఇతర పంటలలో వాడే పురుగు మందులు, వాటిని ఎలా వాడాలి అనే వివరాల కోసం మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ లో ఉంచుకుంటే మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొరియన్ అనే మందు కొర్టివా అనే కంపెనీకి చెందిందనమాట. దీనిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పెనోక్సులమ్ అనే కెమికల్ 0.97% ఉంటుంది. అదే విధంగా బ్యూటాక్లోర్ అనే కెమికల్ 38.8% W/SC రూపంలో ఉంటుందన్నమాట. దీనిని మనం కలుపు మొక్కలు రాకముందు వరిలో వాడుకోవచ్చు అనమాట. అదే విధంగా కలుపు మొక్కలు రాకముందు వాటిని ప్రభావవంతంగా అరికట్టే ఒక కలుపు మందు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా వరి నాట్లు వేసిన పొలంలో గడ్డి కలుపు మొక్కలు అదే విధంగా మొలవకుండా అరికడుతుంది. అలాగే ఈ కొరియన్ అనే మందు వరి పొలంలో వచ్చే ఊదర, తొంగ, దొంగ వరి, నీటి తొంగ, వెడల్పాటి ఆకులు గల కలుపు, అలాగే ముళ్ళ పొన్నగంటి ఆకు వంటి వరిలో వచ్చే కలుపును సమర్థవంతంగా నియంత్రించగలదు. అలాగే కొరియన్ అనే మందును ఎలా వాడాలి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ మందును వరి నాటిన 3 నుంచి 7 రోజుల్లో మనం వాడుకోవాలి. ఎలా వాడాలి, దీని మోతాదు ఎంత అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ కొరియన్ ను 1 ఎకరాకు 800 ml ను యూరియాలో కలిపి మనం పొలం అంతా సమానంగా చల్లుకోవాలండి. అలాగే కొంతమంది స్ప్రే కూడా చేస్తుంటారు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఎకరాకు 800 ml అయితే వాడుకోవాలి. అదే విధంగా ఈ కొరియన్ అనే మందును వాడేటప్పుడు మనం వరి నాట్లలో నిండా నీళ్లు పెట్టుకొని వాడుకోవాలి. ఆ నీళ్లు ఇనికిపోయే వరకు మళ్ళీ నీళ్ళు వేయకూడదు అనమాట. భూమిలో ఆరిపోయే వరకు ఉండించుకొని ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకోవాలి వరి పొలంలో. అలాగే ఇలా చేయడం ద్వారా వరిలో వచ్చే కలుపును మనం సులువుగా నియంత్రించుకోవచ్చు. ఇదండి ఈ కొర్టివా సంబంధించిన కొరియన్ అనే వరిలో గడ్డి మందు గురించి. ఈ మందు మీరు ఇదివరకే వాడి ఉంటే, ఒకవేళ వాడితే ఎలా పనిచేస్తుంది అనేది కామెంట్ లో రాయండి. మిగతా రైతులు కూడా దీని గురించి తెలుసుకుంటారు. దీని పనితీరు మనకి అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ యాక్టివ్ లో ఉంచుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడవచ్చు. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ, బై బై.